దారుణమైన ఓటమిని అయితే చవిచూశారు. ఓల్డ్ కస్టమర్స్ మీకు ఖచ్చితంగా ఎంత క్లోజ్ అయినా కానీ మీరు స్పష్టంగా అయితే చెప్పారు. ఎవ్వరికి నేను దగ్గరికి కూడా రానియనని చెప్పారు. ఆ రెడ్ బుక్‌లో మరి వీళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్‌లో ఏముంటుందంటే అండి, వాళ్ళు చేసిన అరాచకాలు, ఎంతమంది చంపారు, ఎలా హింసించారు, దళితుల మీద ఎలా ఇచ్చేశారు, ఎవరి మీద లీగల్‌గా కేసెస్ లీగల్‌గా వెళ్తారండి. ఇల్లీగల్ ఏముండదు. రెడ్ బుక్ అంతా లీగల్‌గా ఉంటుంది. లీగల్‌గా దాంట్లో అంతా ఫైలింగ్ అంతా ఉంటుంది లీగల్‌గా ఎవరెవరు ఏం చేశారు. మీరు చూసారు కదా! గెలవంగానే అందరూ పారిపోయారు లీవ్‌లలో. సీఎస్ కాడ్నుంచి అందరూ లీవ్‌లలో వెళ్ళిపోయారు. ఎవరైతే ముందే స్టేట్ వదిలేసి వెళ్ళిపోయారు. అట్లాంటివి చాలామంది ఇంకా ఉంటుందండి. ఇంకా ఇంకా సార్ ముందు మీరు బిజినెస్‌లో చాలా బిజీగా ఉంటారు ఇక్కడ హైదరాబాద్‌లో. సో మీరు నల్గొండ అనుకుంటా మీది. నల్గొండ. సార్ అప్పట్లో నల్గొండ డిస్టిక్, ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్. తెలంగాణ. సార్ మీరు గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి విధ్వంసం జరిగింది? ప్రజలు ఎందుకు ఇంత తీవ్రమైన వ్యతిరేకత చూపించారంటే ఏం చెప్తారు సార్? సార్, ఏపీ అనేది వ్యవసాయానికి పెట్టింది నెంబర్ 1 ప్లేసు. గ్రీనరీ కానీ వాట్ ఎవర్ 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడండి ఈ 5 ఏళ్లలో. 20 ఏళ్ళు వెనక్కి అంటే అర్థం చేసుకోండి. బాబు గారు ఏమో డిజిటల్ అంటాడు, ఇతనేమో డిజిటల్ నడవదు అంటాడు లిక్కర్ దగ్గర. ఇలా ప్రతిదీ రివర్స్ అండి. ప్రతిదీ రివర్స్. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. అప్పుడు జనాలు అంతా రియాక్ట్ అయిపోయారు. చాలా అంటే చాలా రియాక్ట్ అయ్యారు. కొన్ని ఎగ్జామ్స్ మాట్లాడుకుందాం. లిక్కర్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ బిజినెస్ గురించి రైట్గా క్యాష్ తోటి బిజినెస్ జరిగింది అక్కడ. స్వేచ్ఛ లేదండి. లిక్కర్ అనేది మనం ఏం తాగాలనే దానికి స్వేచ్ఛ లేదు. నీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కొని నచ్చినట్టు తాగేదానికి స్వేచ్ఛ లేదు. అంటే నువ్వు ఏ బ్రాండ్ పెడితే, నువ్వు ఏ కొత్త బ్రాండ్ ఏది తయారు చేస్తే అదే కొనుక్కోవాలి అని అంటే ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి.